అద్భుతమైన సాక్ష్యం మీరు అందరూ మనం విన్నాం. సజీవ సాక్ష్యం మీరు అందరూ మనం విన్నాం. నీ తల్లి విడిచిన, నీ తండ్రి విడిచిన, నీ విలువను ఎడబాయని వాగ్దానం చేస్తున్న దేవుడు, గొప్ప దేవుడు. ఈ రాత్రి నీ స్థితి, నీ పరిస్థితి
చక్కగా పాటలు పాడి నేను మహిమపరిచే రీతిలో తండ్రి మా దేవునికి స్తోత్రం. స్తుతించండి అందరూ. పాట పాడి మన టైం అయిపోతుంది. అందరూ స్తుతించాలి గట్టిగా గట్టిగా బిగ్గరగా రెండు చేతులు పైకి చాపాలి రెండు చేతులు పైకి చాపాలి. స్తుతించాలి. ఈ రాత్రి ప్రభా నా హృదయం తెరవండి, నన్నతో మాట్లాడండి ప్రభా, నన్ను దర్శించను ప్రభా, నన్ను బలపరచను ప్రభా. దయచేసి మరి సమయంలో ప్రియరా దైవజనులు మరి ఈ సమయంలో కేజీఎఫ్ డైరెక్టర్ గారైనా మరి సేమయ్య గారు మన మధ్య కూర్చుండగా వేదిక మీద కూర్చున్నప్పుడు కూడా చప్పల కొట్టు దైవజనులు మనం ఆనందాము. తనకు అవసరం దేవుడు నడిపించును గాక. స్తోత్రం. అలాగే మన ప్రియులు మంజు మేడం గారిని బట్టి వారిని కూడా వేదిక మీద కూర్చుంటే మనందరం కూడా చప్పలు కొట్టు ప్రభుత్వం మనం ఆనందాము. అలాగే అమెరికా దేశం నుండి వారి యొక్క గౌరవ గారు అమ్మగారు మన మధ్యకి వచ్చారు. వారు కూడా మరి వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి జెసికా జేరి మరి వీరు కూడా మన మధ్య ఉన్నారు. అందులో బట్టి ప్రభుత్వం గట్టిగా చప్పలు కొట్టాలి. చక్కగా మరి మనం బలపరిచిన దైవ సేవకులు అందరూ కూడా నా నిండు వందలు తెలియజేస్తున్నాం. ఆలస్యం చేయకోకుండా వారు ఉండరు చూసేస్తారు, వెళ్ళిపోతారు. నాకు తిట్టగా వాళ్ళు అడగండి అంతే, ఉంటారా వెళ్ళిపోతారు అడగండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అడుగు పెట్టారు మందిరంలో, ఇంకా అయిపోతారు, బాధ్యత వెళ్ళిపోతారు అంతే. దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. ఈ సమయంలో మరి చిన్న మన కార్యక్రమం సమయం 5 దగ్గరికి అప్పగిస్తూ మరి ఇచ్చిన కార్యక్రమం అయిపోయినట్టే 2 నిమిషాలు ముందు దండేసేమంటే సాల్వ్ వేస్తుండగా అందరూ చెప్పండి. కూర్చుందాము. అలాగే పూలమాలతో కూడా సత్కరిస్తాం. Yes, sir. Pastor's family will come and honor you. Thank you for coming from the States. Jessica Anjali. Where is Jenny? మరి జెసికా జెనీ మరి సారా పెద్ద పాప చిన్న పాప వారిని కూడా మరి
నా శాంతి వచ్చేసరికి అది అదృష్టం ఉండాలి అందరికీ పద్మ రావాలి పరిచయం ఇదే రావాలి ఎక్కడ నేను చెప్పినప్పుడు రావాలి ఎలా ఇంకా ఎవరైనా బేబీ రండి ఇంకా మీరు ఆలయానికి యాక్సిడెంట్ పోకుండా మీరు వస్తే మీకు అదృష్టం మీరు అది తరపు ఈరోజు అయ్యారు అమ్మాయి బర్త్డే ఎక్కడ ఇప్పుడు సమయం కేక్ శాంతి జ్యోతి As she is completing 18 years and getting into 19th year, Lord, thank you for the way that you left her, the way that you have provided for her. The same God would be doing further. Lord, we thank you once again for all these kids. Bless their families and every dear one who is behind them for making them thus far what they are about. Once again, as child of God, in the name of the Father, Son, and the Holy Ghost, I just bless them with all the blessings, both on earth and heaven be upon them. In Jesus' name we pray. Amen. Let somebody who can sing. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Jennifer. Happy birthday to you. To you. Many greetings to you. Many happy birthday to you. Happy birthday to you. Happy birthday to
10 నిమిషాలు చిన్నపిల్లలు పెట్టండి చండి ఆధారం ఇప్పుడు కదరా ఇట్లండి వాక్యం అయిపోయాక అయిపోయాక కార్యక్రమాలు అంటారు. పక్కన తీసే కార్యక్రమాలు ఏం చేయొద్దు, అది మనకు మంచిది కూడా కాదు. వాక్యానికి సమయంలో It is an honor and a privilege to be with you here this evening. మరి ఈ సాయంకాల సమయంలో మీ మధ్య ఉండటం అనేటువంటిది నేను ఎంతో సంతోషకరంగా ఎంచుకుంటూ ఉన్నాను. And it is wonderful to share some happy birthdays. అంతేకాకుండా ఇక్కడ చక్కటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం కూడా చాలా ఆశ్చర్యంగాను ఆనందంగాను ఉంది. I wish we could do it for every one of your birthdays. మరి దేవుడి కృపను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి పుట్టినరోజు జరుపుకోవాలని ఆశిస్తూ ఉన్నారు. Amen. ఆమేన్. The only problem is I would be 300 pounds. ఒకవేళ అలా అందరి బర్త్డేకి వచ్చిన కేక్ తినాలనుకో నేను 300 కేజీలు పెరిగిపోతాను. Now I want to share with you something that God has put on my heart. అయితే ఈ రాత్రికాల సమయంలో మీతో నేను పంచుకునేటువంటి వాక్యము దేవుడు నా హృదయంలో ఉంచి ఉన్నాడు. When I come to India, I see many beautiful buildings. అయితే నేను ఈ భారతదేశానికి వచ్చినప్పుడు చాలా అందమైనటువంటి నిర్మాణాలు బిల్డింగ్లు చూశాను నేను. But when someone sets out to create a building, what is the most important thing they need to be concerned about? అయితే ఒక వ్యక్తి అటువంటి అందమైనటువంటి కట్టడం కానీ ఒక బిల్డింగ్ కానీ కట్టాలంటే ఆ వ్యక్తి దేనికోసం ఎక్కువ ఆలోచిస్తాడు, ఏం కావాలని ఆలోచిస్తాడు అసలు? They need to make sure they have a solid foundation. గమనించండి, ఆ వ్యక్తి ఆ బిల్డింగ్ ఆ ఇల్లు కట్టాలంటే సరైనటువంటి పునాది తనకు కావాలి. Jesus himself tells us about foundation. గమనించండి, యేసు ప్రభు తనంతటి తానే పునాదితో పోల్చుకుంటూ ఉన్నాడు. He says if you build on the sand, when the rains come, the building will fall. ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు ఒకవేళ ఇసుక మీద ఇల్లు కడుతున్నావా, వర్షం గాని తుఫాను గాని వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది కూలిపోతుంది అంటున్నాడు. But if you build on the rock, the building will stand firm when the storms come. కానీ నువ్వు బలమైనటువంటి బండ మీద కట్టగలిగితే ఎన్ని తుఫానులు వచ్చినా ఎన్ని విపత్తులు వచ్చినా అది అలాగే నిలబడుతుందని ఆయన చెప్తూ ఉన్నాడు. Now for you and for I, our foundation is the word of God. కానీ మీకు నాకు ఉన్నటువంటి పునాది దేని మీద తెలుసా? దేవుడి యొక్క వాక్యము మీద. హల్లెలూయా. Hallelujah. Everything we believe needs to come from the word of God. మనం ఏదైతే నమ్ముతున్నామో అవన్నీ కూడా దేవుని చేత మనకి ఇవ్వబడినటువంటి మాత్రమే. Those that wrote these letters and these books were inspired by the Holy Spirit. మరి మనం చదువుతున్నటువంటి గ్రంథంలో ఉన్నటువంటి పత్రికలైన లేఖనములైన పరిశుద్ధాత్మ జ్ఞానం ద్వారా రాయబడినటువంటివి. And we can trust everything that is written in the book. ఇందులో రాయబడినటువంటి ప్రతి వాక్యాన్ని కూడా మనం నమ్మొచ్చు, నమ్మదగిన విధముగా ఉంటది. So for you and I, let's make sure our foundation stands on the word of God. మీరైనా నేనైనా కానీ మన పునాది ఈ వాక్యం మీద కట్టబడేటట్టుగా మనం చూసుకోవాలి. And when we look at the word of God, there is one book that I love dearly. మరి ఈ బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఒక పుస్తకం ఉన్నదంటే నాకు చాలా ఇష్టం. It is a foundation for the book of the God's book. అయితే ఆ యొక్క పుస్తకమే ఈ బైబిల్ గ్రంథం అంతటికీ కూడా పునాది లాంటిది. It is the book of Genesis. ఆ పునాది కలిగిన పుస్తకం ఏంటో తెలుసా? ఆది కాండము. If you don't understand Genesis, you will not fully understand the entire Bible. మీకు ఎవరికైనా ఆది కాండము అర్థం అవ్వలేదంటే బైబిల్ గ్రంథం ఏది కూడా మీకు అర్థం కాదు. The Bible is always bringing good news. అయితే బైబిల్ గ్రంథం అనేటువంటిది ప్రతి విషయంలో కూడా మంచి శుభవార్తను అందిస్తూనే వస్తుంది. And we're going to talk about the good news in the Old Testament and the good news in the New Testament. మరి ఈ యొక్క మంచి వార్త శుభవార్త ఏదైతే పాత నిబంధనలో ఉందో ఏదైతే కొత్త నిబంధనలో ఉందో ఆ విషయాన్ని నేను చెప్పబోతూ ఉన్నాను. The word gospel itself means good news. గమనించండి, సువార్త అంటేనే శుభవార్త అని అర్థం. You and I are called to share good news with those around us. గమనించండి, మీరైనా నేనైనా కానీ ఇటువంటి మంచి వార్తను అనేక మందికి చెప్పడానికి పిలువబడిన వారు. And we're going to talk about the good news we're called to share. ఈ రోజు ఆ యొక్క శుభవార్త అనేటువంటి విషయం ఏంటన్నది మనం మాట్లాడుకుందాం. But first we want to look at the good news from the Old Testament. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి శుభవార్త ఏంటన్నటువంటిది మనం ఆలోచన చేద్దాం. Everybody likes to hear good news. ప్రతి ఒక్కరు కూడా మంచి వార్త మంచి మాట వినాలనుకుంటారు, అవునా కదండి?
The good news today was we had cake. గమనించండి, ఈ రోజు మంచి మాట ఏమని చెప్పుకోవచ్చు? కేక్ కట్ చేశారు. We celebrated birthdays. ఈ రోజు మనం మంచి పుట్టినరోజు వేడుక జరుపుకున్నాం, మంచి వార్త. We love to celebrate the birthdays of family and friends that we love. అంతేకాదు మన కుటుంబాల్లోనూ మన యొక్క ఇంట్లోనూ ఇటువంటి వేడుకలు జరుపుకోవడం అనేటువంటిది ఆనందదాయకమైన విషయాలు. But sometimes there's bad news. కొన్నిసార్లు చెడు వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి మనకి. Sometimes people will say, I have good news and I have bad news. కొన్నిసార్లు అంటారు, నా దగ్గర ఒక మంచి వార్త ఉంది, ఒక చెడ్డ వార్త ఉంది, ఏది చెప్పమంటామని అడుగుతారు. And in the Old Testament we're going to see that is what happened. అయితే పాత నిబంధనలో గ్రంథంలో ఉన్నటువంటి మంచి వార్త ఏంటో మనం చూద్దాం. So here's point 1. ఇక్కడ మొట్టమొదటి విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను. Good news. మంచి మాట ఏంటంటే, శుభవార్త ఏమిటంటే, Man was created by God with a relationship with God. గమనించండి, మానవుడు దేవుని చేత నిర్మించబడ్డాడు. ఏమిటంటే మానవుడు దేవుడితో కలిసి సహవాసం ఉంటాడని. When God created Adam and Eve, they had life. గమనించండి, ఎప్పుడైతే అవ్వ ఆదాములను దేవుడు సృష్టించాడో వారికి జీవమునిచ్చాడు. Now they didn't have just physical life, they had spiritual life. అయితే సృజించిన వెంటనే కేవలం భౌతికంగా వాళ్ళు నివసించడమే కాదు, ఆత్మీయంగా కూడా వాళ్ళు నివసిస్తూ ఉండేవారు. And the Bible is always more concerned about spiritual life than over physical life. గమనించండి, బైబిల్ గ్రంథం ఎప్పుడూ కూడా భౌతికమైనటువంటి జీవితం కన్నా ఆత్మీయ జీవితం కోసం కూడా ఆలోచిస్తూ ఉంటది. But what is spiritual life? ఆత్మీయ జీవితం అంటే ఏమిటి? Spiritual life is a connection to God. గమనించండి, ఆత్మీయ జీవితం అంటే ఏంటంటే దేవునితో ఒక సంబంధం కలిగి ఉండటం. Without that connection, you have death. గమనించండి, ఒకవేళ ఆ యొక్క సంబంధం లేకపోతే మనం మృతులతో సమానం. Death is separation. గమనించండి, మరణం అంటే ఏంటో తెలుసా? దేవుడి నుంచి మనం విభజిస్తూ ఉంది. All of us have known people that we love who have died. All of us have known people who have died. గమనించండి, మనకి చాలా మంది ఇప్పటికే చనిపోయిన వాళ్ళు మనకు తెలుసు. We loved them, మనం వాళ్ళని ప్రేమించిన వాళ్ళు కూడా ఉంటారు అలా చనిపోయిన వాళ్ళు. but we are separated from కానీ ఇప్పుడు them ఏమైపోయిందంటే ఈ మరణం అనేటువంటిది మన దగ్గర నుంచి వాళ్ళు వేరుపరిచింది. because of death. కారణం ఏంటంటే మరణమే దానికి కారణము. And spiritual death is separation from God. గమనించండి, ఆత్మీయతలో కనుక మనం చనిపోతే దేవుని దగ్గర నుంచి మనం దూరం అయిపోతూ ఉన్నాం. Now, that's the good news that when Adam and Eve were created, they had life, both physical life and spiritual life. గమనించండి, నేను చెప్పేటువంటి శుభవార్త ఏంటో తెలుసా? పాత నిబంధన గ్రంథంలో అవ్వ ఆదాములు సృష్టించబడిన తర్వాత వారు దేవుడితో సంబంధం కలిగి ఉన్నారు, ఆత్మీయ జీవితం వారు కలిగి ఉన్నారు. Now, here's the bad news. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి చెడ్డ మాట ఏంటో చెప్పనా? This relationship with God was broken by sin. మరి ఆత్మీయతలో ఏదైతే మంచి సంబంధం దేవుడితో కలిగి ఉన్నారో ఇప్పుడు చెడ్డ మాట ఏంటంటే వాళ్ళ బంధాన్ని విడగొట్టేసుకున్నారు. You see, sin brings death. గమనించండి, మరణం ఏం తీసుకొచ్చిందంటే పాపము మరణము తీసుకొచ్చింది. It brings separation with God. ఆ యొక్క పాపము మరణము ద్వారా దేవుడి దగ్గర నుంచి ప్రత్యేకం చేసేసింది. It's a spiritual separation that Adam and Eve created. అది ఎటువంటి విభజన చేశాడంటే దేవుడు అవ్వ ఆదామును సృష్టించుకుని వారి దగ్గర పెట్టుకుంటే ఈ మరణము, పాపం వల్ల వచ్చిన మరణము దేవుడి దగ్గర నుంచి వాళ్ళని వేరు చేసేసింది. But God was not satisfied with that broken relationship. అయితే ఆ విభజించబడినటువంటి సంబంధాన్ని బట్టి దేవుడు సంతోషంగా లేడు. So here's the good news. ఇక్కడ మరొక శుభవార్త ఉంది. God reached out to other godly men. అయితే దేవుడు ఇక్కడ మంచితనంతో వాళ్ళని కలుపుతూ ఉన్నాడు. He reached out to Enoch, ఆయన ఏం చేశారంటే హానోకును కలుసుకున్నాడు, to Noah, నోవాహును కలుసుకున్నాడు, to Job, గమనించండి యోబును కలుసుకున్నాడు, to Abraham అబ్రహామును కలుసుకున్నాడు, and Isaac ఇస్సాకును కలుసుకున్నాడు, and Jacob యాకోబును కలుసుకున్నాడు, and Joseph.
అంతేకాకుండా యోసేపును కలుసుకున్నాడు, and Moses and David and Solomon. మోషేను కలుసుకున్నాడు, దావీదును కలుసుకున్నాడు, సొలొమోను కలుసుకున్నాడు. God was not satisfied with you and I having a broken relationship with Him. వీళ్ళందరినీ కలుసుకున్నట్టుగానే దేవుడు విరిగిపోయినటువంటి సంబంధముతో తృప్తి పడట్లేదు, కానీ నీతో కలుసుకోవాలని మళ్ళీ ఇష్టపడుతూ ఉన్నాడు. So He reached out to them to reestablish that relationship. గమనించండి, ఆయన ఏంటంటే మళ్ళా తిరిగి ఏ సంబంధాన్ని అయితే మానవుడు కోల్పోయాడో తిరిగి దాన్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే జతపరచాలనుకుంటున్నాడు. That's good news. అది మంచి వార్త ఉంది. హల్లెలూయా. And all of those men loved God. ఈ యొక్క మానవులందరూ, ఈ వ్యక్తులందరూ కూడా దేవుని ప్రేమిస్తూ ఉన్నారు. But here's the bad news. కానీ మళ్ళీ ఇక్కడ ఒక చెడ్డ వార్త ఉంది. You should start seeing a pattern. You start seeing a pattern. Pattern. ఓకే, ఇక్కడ ఒక క్రమాన్ని మనం చూడొచ్చు. Here's the bad news. ఇక్కడ ఈ చెడ్డ మాటకు ఉన్నటువంటి క్రమం ఏంటంటే, Man was a failure. మొట్టమొదటి విషయం, మానవుడు అపజయం పొందినవాడు. All of those men sinned, గమనించండి, ప్రతి ఒక్కరూ పాపం చేశారు. and they could not maintain that constant relationship with God. దేవుడితో ఉన్నటువంటి మంచి బలమైన సంబంధాన్ని కలిగి లేకపోయారు. See, the good news comes from God, ఇక్కడ మంచి వార్త దేవుడి దగ్గర నుంచి వస్తుంది, but the bad news comes from man. కానీ చెడ్డ వార్త మానవుడి దగ్గర నుంచి వస్తుంది. And God was not satisfied with these men and their broken relationship with God. దేవుడితో ఏదైతే సంబంధాన్ని కోల్పోయారో వాటిని బట్టి దేవుడు ఏమాత్రం కూడా సంతోషించట్లేదు. So here's the good news. ఇక్కడ మంచి వార్త మళ్ళా చెప్తున్నాను. God sent the prophets. దేవుడు ఏం చేశాడంటే ప్రవక్తలను పంపించాడు. They were declaring the word of the Lord. వారు దేవుని యొక్క మాటను ప్రకటించేవారిగా ఉన్నారు. And here's some of the prophets. ఇక్కడ కొంతమంది ప్రవక్తలు మనం చూస్తూ ఉంటాం. Elisha and Elijah. గమనించండి, ఏలియా అలాగే ఎలీషా మనం చూస్తూ ఉంటాం. Nathan. గమనించండి, నాతాను చూస్తూ ఉంటాం. Isaiah and Jeremiah and Ezekiel. యేసియా ఉన్నాడు, ఇర్మియా ఉన్నాడు, యేస్కేలు ఉన్నాడు, Daniel. దానియేలు ప్రవక్త ఉన్నాడు. And so many other men that God spoke to. ఇటువంటి అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. They would often plead with the people to repent from their sin and return to God. దేవుని తరపున వాళ్ళందరూ కూడా మాట్లాడేవారు, మీ పాపాలు విడిచిపెట్టి మారు మనసు పొంది తిరిగి దేవుని దగ్గరికి రండి అని. The good news was that God was not satisfied with a broken relationship with man. ఎందుకు దేవుడు ఎలా చేస్తున్నాడంటే, మంచి వార్త ఏమిటంటే, ఈ యొక్క మనుషులు ఎవరైతే దేవుడి నుంచి విభజించబడ్డారో వారిని బట్టి దేవుడు అసంతృప్తితో ఉన్నాడు. So he cried out to the people through the prophets to repent and return to God. గమనించండి, ఆయన ఏడుస్తూ ఉన్నాడు ఏంటంటే, వీరు తిరిగి నా దగ్గరికి రావాలి అని ప్రవక్తల ద్వారా మాట్లాడారు. But again, here's the bad news. మరి మళ్ళా ప్రవక్తల తర్వాత ఒక చెడ్డ వార్త ఉంది. They only returned to God for a short period of time. వాళ్ళు ఏం చేసేవారంటే, ప్రవక్తలు మాట్లాడినప్పుడు కొన్ని దినాల మాత్రం దేవుని వైపు తిరిగేవారు. And then they returned to their sin. మళ్ళా తిరిగి వాళ్ళ పాపం వైపు మక్కువ చూపించేవారు. That was the bad news. ఆ పాపం వైపు తిరిగి మళ్ళీ మక్కువ చూపించడం అన్న చెడ్డ వార్త. So what's the end result that we find in the Old Testament? ఈ పాత నిబంధన గ్రంథమంతట్లో మనం ఏం చూడగలిగాం అసలు? The end result is that works cannot save a man or a woman. దానికి ఉన్నటువంటి ఫలితం ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా, మంచి జరిగింది, చెడు జరిగింది, మంచి జరిగింది, చెడు జరిగింది. మన క్రియలను బట్టి మానవుడు ఎక్కడ కూడా రక్షించబడలేదు. Salvation could not be achieved by good works or obedience. గమనించండి, రక్షణ అనేటువంటిది నువ్వు చేసేటువంటి మంచి కార్యాలు బట్టి దేవుడు నీకు ఇవ్వడు. How many of you here have children? ఎంతమందికి ఇక్కడ పిల్లలు ఉన్నారు? చేతులు ఎత్తండి. Okay, many of you. చాలా మంది ఉన్నారు. Now I want you to stand up if your child has never ever disobeyed you. మరి disobeyed. Disobeyed. మరి ఇప్పుడు చేతులెత్తిన అందరూ కూడా నుంచోవలసిన పరిస్థితి వస్తుంది. మీ పిల్లలు మీకు అవిధేయత కలిగి లేరు అంటే నుంచోని చూస్తాం. You see, we all know that it's our human nature to sin.
గమనించండి, ఎప్పుడైనా అర్థం చేసుకోండి, ప్రతి మానవుని యొక్క గుణము పాపంతో ముడిపడి ఉంది. We choose to do what we want rather than what God wants. దేవుడు ఏది చేయమన్నాడు అది చెయ్యం, కానీ మనం చేయాలనుకున్నది చేయడానికి ఇష్టపడతాం. The Old Testament understanding was you do good works and you earn salvation. గమనించండి, పాత నిబంధన గ్రంథం అంతా కూడా చెప్తున్న విషయం ఏంటంటే నువ్వు మంచి పనులు చేయ రక్షణ పొందుకొని చెప్తుంది. But the end result of the Old Testament was that doesn't work. గమనించండి, పాత నిబంధన చివరికి వచ్చేసరికి దాని యొక్క ఫలితం ఏమైందంటే ఇలా మంచి కార్యాలు బట్టి రక్షణ అనేటువంటి ఉండదు అన్నటువంటి విషయం తేలుతూ ఉంది. And by now, what do we know about God? కానీ ఇప్పుడు మనకు దేవుడి కోసం ఏం తెలుసు? That He's not satisfied with a broken relationship with you. గమనించండి, నీతో నువ్వు ఏదైతే దేవుడితో సంబంధాన్ని పోగొట్టేస్తున్నావో ఆ సంబంధాన్ని బట్టి ఆయన నిన్ను చూస్తూ సంతోషించట్లేదు. So now we get to the New Testament. అప్పుడు ఆయన ఒక కొత్త నిబంధనలోకి వచ్చాడు. And what do we find in the New Testament? మరి కొత్త నిబంధనలో మనం ఏం చూస్తూ ఉన్నాం? Good news. మంచి వార్తలు చూస్తూ ఉన్నాం. God sent His Son Jesus, who became a man and lived a perfect life without sin. గమనించండి, దేవాది దేవుడు ఒక కుమారుని లోకానికి అనుగ్రహించాడు. ఆయన ఖచ్చితమైన నిత్యత్వమైనటువంటి జీవితాన్ని జీవించాడు. That's good news. అదే మంచి వార్త అయి ఉన్నది. Amen. ఆమేన్ చెప్తాం అందరూ కూడా. All right. And then we find more good news. ఇక్కడ మరింత మంచి వార్త మనం చూస్తూ ఉన్నాం. Jesus was crucified and died to pay the penalty for your sins and my sins. యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో నీ పాపాల నిమిత్తమై నా పాపాల నిమిత్తమై వెల చెల్లించడానికి చనిపోయారు. The sins of every man, woman and child who believes in Jesus Christ will be paid for. గమనించండి, ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతారో వాళ్ళు రక్షించబడతారు. But we need to make Jesus Christ our Lord and Savior. అలా రక్షించబడాలంటే యేసుక్రీస్తు వారిని ప్రభువుగా మనం అంగీకరించాలి. Lord means He's above everything. గమనించండి, ప్రభు అంటే ప్రతి వాటికి పైన ఉన్నటువంటి వాడు. He's more important than your car. గమనించండి, నీ కారు కన్నా ఆయనకే విలువ ఇవ్వాలి. He's more important than your house. నీ ఇంటి కన్నా ఆయనకే ఎక్కువ విలువ ఇవ్వాలి. He's more important than the contents of your అయితే house. నీకున్నటువంటి పరిస్థితులు కన్నా ఆయనకే ఎక్కువ విలువ ఇవ్వాలి. He's even more important than your children or your spouse or yourself. గమనించండి, నీ యొక్క భాగస్వాముల కన్నా నీ యొక్క పిల్లల కన్నా ఆయనకు ప్రధాన స్థానం కలుగజేయాలి. It's good news that Jesus died for our sins. గమనించండి, మంచి శుభవార్త ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం మరణించాడు. We find more good news in the New Testament. కొత్త నిబంధన గ్రంథములో ఎక్కువగా శుభవార్తను మనం చూస్తూ ఉంటాం. Jesus rose from the dead. యేసు ప్రభువారు మరణము నుండి తిరిగి లేచాడు. This is the proof that He conquered sin and death and the devil. గమనించండి, దానికి ఒక నిదర్శనం ఏంటంటే ఆయన దురాత్మలను వెలగొట్టాడు, ఆయన మరణం మీద విజయం పొందాడు. Now notice in the New Testament we don't have any bad news, do we? గమనించండి, కొత్త నిబంధనలో ఏ మాత్రము కూడా అశుభవార్త లేదు. Remember in the Old Testament when we got bad news, it was because men and women messed up. గమనించండి, పాత నిబంధనలలో చెడ్డవార్త ఉన్నట్టే కారణం ఏంటంటే మానవుడు చేసినటువంటి పనులు బట్టి చెడ్డవార్తను అక్కడ మనం చూసాం. And God had to decide, I gotta find a method of saving them so that they can't mess up. అయితే దేవుడు ఏం చేసేవాడంటే వాళ్ళు రక్షించడానికి మళ్ళీ ఎవరో ఒకరిని వెతికేవాడు, మళ్ళా వాళ్ళు పాపం చేస్తే మళ్ళా మరొకరిని చూసేవాడు. All the good news in the New Testament is because of what God has done. గమనించండి, కొత్త నిబంధనలో ఉన్నటువంటి శుభార్త అంటే ఏంటంటే దేవుడు మనకి చేసినటువంటి కార్యాలు. And here's more good news. ఇక్కడ చాలా గొప్ప మంచి వార్త మనం చూస్తూ ఉంటాం. Salvation is a free gift of God. రక్షణ అనేటువంటిది ఉచితంగా దేవుడి దగ్గర నుంచి అనుగ్రహించబడేటువంటి బహుమానము. It is obtained by faith. అది విశ్వాసం ద్వారా మనం పొందుకోగలం. It is also called eternal life. అదే నిత్యత్వ జీవితముగా పిలువబడుతూ ఉంది. Remember, life is a connection with someone. గమనించండి, జీవితం అనేటువంటిది ఒకరితో సంబంధం కలిగినటువంటిది. And eternal life represents in the Bible a connection to God forever. గమనించండి, నిత్యత్వ జీవితం అనేటువంటిది దేవునికి మనకి సంబంధాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. You see, when a person
person accepts Jesus Christ as Lord and Savior, the Holy Spirit comes to live in their heart. మీరు గమనించండి, ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో అతన్ని అప్పటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉంటాడు. And He will never leave you or forsake you. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను మర్చిపోవడం విడిచిపెట్టడు. He will be there forever. గమనించండి, ఆయన నిన్న నేడు నిరంతరము నీతో ఉండేటువంటి దేవుడు. That's why the Bible calls it eternal life. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది దాన్ని నిత్యత్వ జీవితం అని పిలుస్తుంది. Because nothing can take it away from you. ఆ నిత్య జీవితం ఎవరు కూడా నీ దగ్గర నుంచి తీసుకోలేరు. And all it takes is believing in Jesus as Lord and Savior. గమనించండి, ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు యందు నమ్మకము విశ్వాసం ఉంచగలగాలి. Now, when someone sincerely accepts Jesus as their Lord and Savior, they are saved. గమనించండి, ఎవరైనా ఒక వ్యక్తి యేసుక్రీస్తు యందు నమ్మకం ఉంచాడంటే, విశ్వాసం ఉంచాడంటే, అంగీకరించాడంటే ఆ వ్యక్తి మారినట్టు. Here's more good news. ఇక్కడ చాలా అధికమైనటువంటి మంచి వార్త ఉంటూ ఉంది. Salvation is free, and then works will follow. Works, what you do, how you live. మరి రక్షణ అనేటువంటిది నీకు ఉచితంగా ఇవ్వబడుతుంది, నీ క్రియలు మాత్రం ఏం చేయబడతాయి, నీకు కొనసాగబడుతూ ఉంటాయి. Remember, in the Old Testament, they were taught, you do good works and you earn salvation. గమనించండి, పాత నిబంధనలో చెప్పింది నువ్వు మంచి పనులు చేయి, నీ రక్షణ నువ్వు పొందుకొని చెప్పింది. But in the New Testament, we are told you get salvation for free. గమనించండి, కానీ కొత్త నిబంధన ఏం చెప్తుందంటే రక్షణ అనేటువంటిది నువ్వు ఉచితంగా పొందు, And then good works will follow. అప్పుడు మంచి కార్యాలు నీ వెంబడి వస్తాయి. Jesus himself said, they will know that you are mine by the way you live, by the works you produce. గమనించండి, యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు ఏ విధంగా నివసిస్తావు అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. So true salvation will produce spiritual good works. గమనించండి, నిజమైనటువంటి రక్షణ అనేటువంటిది ఏం చేస్తుందంటే అనేక మంచి కార్యాలు జీవితంలో చేస్తుంది. It's not to earn salvation. గమనించండి, మంచి కార్యాలు అనేటువంటి రక్షణ పొందడానికి కాదు. It's because we love him and we are thankful for the eternal life he has given us. ఆయన ఇచ్చినటువంటి నిత్య జీవం కొరకు మనం కృతజ్ఞత కలిగి దేవుడి దగ్గర మనము ధన్యతతో మనం కలిగి ఉండాలి. So what is the end result that we find in the New Testament? కొత్త నిబంధనలో మనం పొందుకున్నటువంటి ఫలితం ఏంటి? You see, Jesus succeeded where everyone who lived before him failed. గమనించండి, ఎవరైతే అపజయం పొందారో వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు వారు విజయాన్ని చేకూరుస్తూ ఉన్నారు. Amen. ఆమేన్. Now we know that Jesus is eternal. మీకు ఇప్పుడు అర్థమైందా యేసుక్రీస్తు వారు అంటేనే నిత్య జీవం కలిగినటువంటి వ్యక్తి. He told the Pharisees ఆయన పరిశీలన ఇలాంటూ ఉన్నాడు, that Abraham rejoiced to see his day. గమనించండి, అబ్రహాము తన యొక్క జీవితంలో సంతోషించే దినం కోసం ఎదురు చూస్తున్నాడు. And the Pharisees challenged Jesus. ఆ పరిశీలనప్పుడు యేసు ప్రభువుతో సవాలు విసురుతూ ఉన్నారు. They said, how could you say that? ఎలా నువ్వు చెప్పగలవు? You're not 50 years old. నువ్వు 50 సంవత్సరాలు కూడా నీకు నిండలేదు. And Abraham lived 1,000, 2,000 years ago. మరి 2000 సంవత్సరాల క్రితము అబ్రహాము పుట్టాడు, తన జీవితంలో ఎలా చెప్తూ ఉన్నాడు. And what did Jesus say? అప్పుడు యేసు ప్రభువు ఏం చెప్పారో తెలుసా? He said, before Abraham was, I am. ఆయన అన్నాడు, అబ్రహాము కన్నా ముందు నేను ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. Hallelujah. You see, I am means Jesus is always present. గమనించండి, బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పబడుతున్న పదము నేను అన్నాడంటే అది యేసుక్రీస్తు కోసం మాత్రమే. He was there in the beginning. ఆయన ప్రారంభంలో ఉన్నాడు, ఆదియందు. He will be there in the end. ఆయన ముగింపులో కూడా ఆయన ఉంటాడు. He was there yesterday. ఆయన నిన్న మనతో పాటు ఉన్నాడు. He is here today. ఈ రోజు మనతో పాటు ఉన్నాడు. And he will be here tomorrow. రేపు కూడా మనతో పాటు ఉండబోతూ ఉన్నాడు. హల్లెలూయా. Amen. He is available for all who call upon him. ఎవరైతే ఆయన పేరు పెట్టి పిలుస్తారో వాళ్ళందరికీ అందుబాటులో ఉండేటువంటి దేవుడు. Everyone can know salvation if they simply bow the knee and confess that Jesus is Lord. గమనించండి, ప్రతి ఒక్కరికి కూడా రక్షణ అనేటువంటి అనుగ్రహించబడుతుంది ఆ వ్యక్తి కనుక యేసుక్రీస్తు దగ్గర మోకరించబడి అంగీకరిస్తే. We have a serious obligation.
మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి అవలంబించుకునేటువంటి పరిస్థితి కూడా ఒకటి ఉంది. If you know Jesus as Lord and Savior, ఒకవేళ యేసుక్రీస్తు వారు కనుక నీకు రక్షకుడని కనుక నీకు తెలిస్తే, you have the most precious thing on earth. ఈ లోకంలో నీకు మంచి విలువైనటువంటి ఒక బహుమానం నీకు వస్తుంది. You have the ability to give to the people you know eternal life ఆ బహుమతిని నిత్య జీవము తెలిసిన ప్రతి వ్యక్తికి కూడా నువ్వు ఇవ్వచ్చు. by introducing them to Jesus. వారిని యేసుక్రీస్తు ద్వారా పరిచయం చేసేటువంటి బహుమానము నువ్వందరికీ అనుగ్రహించవచ్చు. Man couldn't work out salvation on his own in the Old Testament. పాత నిబంధన గ్రంథం చెప్తూ ఉంది, మానవుడు తనంతట తాను రక్షణ చేకూర్చుకోలేదు. God had to do it all in the New Testament. కానీ బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన చెప్తుంది, దేవుడు సాధ్యమైనది పట్ల చేయగలడు. And God revealed himself to us fully in the New Testament. దేవుడు కొత్త నిబంధనలో తనంతట తాను ప్రత్యక్షం చేసుకుంటూ ఉన్నాడు. He shows us himself as a father. ఆయన తనంతట తాను తండ్రిగా పరిచయం చేసుకుంటున్నాడు. He shows us himself as a sacrificial son. అయితే తనంతట తాను త్యాగపూరితమైన కుమారుడిగా పరిచయం చేసుకుంటున్నాడు. And he shows us himself as a Holy Spirit who lives in the heart of every single believer. తనంతట తాను ప్రతి విశ్వాసుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడిగా నివసిస్తూ ఉన్నాడు. That is a message we need to share with everyone we know. ఈ రోజు ఆ వర్తమానాన్ని మనకు ఎవరైతే తెలుసారో వాళ్ళందరికీ మనం పంచుకోవాలి. That's the greatest gift we could give to anyone. అదే మంచి బహుమానం మనందరికీ ఇవ్వగలము. హల్లెలూయా. Hallelujah. What's the alternative? గమనించండి, దానికి వచ్చేటువంటి ఫలితం ఏంటి? The alternative is to be separated from God forever. గమనించండి, దానికి ఉన్నటువంటి ఫలితం ఏంటంటే మనము దేవుళ్ళు ప్రత్యేకించబడ్డాము. And what does the Bible call that? దేవుడు బైబిల్ గ్రంథం దాన్ని ఏమని పిలుస్తూ ఉంది? He calls it death. ఆ యొక్క విభజన ఏదైతే చేస్తుందో దాన్ని మరణం అని పిలుస్తూ ఉంది. That is separation. We don't want that for anyone because eternal life is forever. గమనించండి, నిత్య జీవితం అనేటువంటిది అందరికీ అనుగ్రహించబడింది. నువ్వు దేవుని చేత ఏదైతే విభజించబడ్డావో దానికోసం ఆలోచించవలసినటువంటి సందేహం ఏమాత్రం కూడా నీకు అవసరం లేదు. So commit in your heart నీ జీవితాన్ని దేవునికి సమర్పించు. to share this good news ఈ యొక్క మంచి వార్తను ఎదుటి వారికి పంచడానికి. that God did it all దేవుడు వాళ్ళందరి కోసం ఏవైతే చేశాడో, because you and I couldn't do it. దేవుడు నువ్వు నేను చేయలేదని ఆయన చేయగలిగాడు. And we need to tell them they can't do it either. అయితే మనము వారికి కూడా చెప్పగలం, దేవుని బట్టి నువ్వు కూడా చేయగలవు వారి కార్యాలను. No matter what they do for God, వాళ్ళు దేవుడి కోసం ఏం చేస్తారన్నటువంటిది అనవసరం. they cannot earn salvation. వాళ్ళు కూడా రక్షణ పొందగలరు. And if they have a different God, వాళ్ళకు ఒకవేళ వేరే దేవుళ్ళు దేవతలున్నారు, there is no other God. ఒకవేళ ఏ దేవుడు లేక వాళ్ళు చూస్తున్నారా? Amen. ఆమేన్. Amen. ఆమేన్. All other gods are false gods. ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా అబద్ధపు దేవతలు. దేవుడు They bring no hope and only slavery to works. వాళ్ళలో ఏమాత్రం కూడా జీవం లేదు. వాళ్ళ దగ్గర పూజించే వాళ్ళందరూ కూడా ఒక బానిసలుగా పూజిస్తూ ఉన్నారు. So as Jesus' children, let us rejoice that we have salvation. మరి దేవుని పిల్లలుగా మనం సంతోషించొచ్చు, మనకేముందంటే రక్షణ ఉన్నది. And let us share that good news with everyone we know. ఆ మంచి వార్తను మనకు తెలుసున్న వాళ్ళందరికీ కూడా పరిచయం చేద్దాం. Take that to heart and think about it often. మనం గమనించండి, అది ఒక మనము దృక్పథంతో మన హృదయంతో తీసుకువెళ్దాం ఆ వార్తని. And when I return to the United States, నేను ఎప్పుడైతే నా దేశానికి తిరిగి వెళ్ళిపోతానో I will be praying for you. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. And I need your prayers too. అలాగే మీ ప్రార్థనలు కూడా నాకు చాలా అవసరం. Because we all want to continue to serve Jesus all of our lives. మనం మన జీవితాన్ని ఖచ్చితంగా ముందు కొనసాగుతూ క్రీస్తులో మనం గడుపుతూ వెళ్ళాలి. Until my last breath. నా చివరి ఊపిరి ముదిరేంత వరకు కూడా I want God on my side. నా యొక్క జీవితంలో నా దేవుడు మాత్రమే ఉంచబడాలి. How about you? కానీ నీ జీవితంలో ఒకసారి నువ్వు ప్రశ్నించుకో, నీకు ఎవరు ఉండాలి? Amen? ఆమేన్. All right, I'm going to pray for you right now. ఈ రాత్రికాల సమయంలో మీకోసం నేను ప్రార్థన చేసి వాక్యాన్ని ముగించాలనుకుంటూ ఉన్నాను.
Gracious Heavenly Father, కృప కలిగిన దేవానికి స్తోత్రములు. we thank you that you show us that we cannot earn salvation. నాయన ప్రభు, ఇదిగో నువ్వు లేకుండా రక్షణ అనేటువంటిది మేము పొందుకోలేము. We thank you that you did it all for us. నాయన ప్రభు, నువ్వు మా పట్ల చేసిన ఆ కార్యాన్ని బట్టి నీకు వందనాలు. We thank you, Lord Jesus, that you died on the cross, అయ్యా, మా కోసం కల్వరి శిలువలో మరణించినందుకు నీకు వందనాలు. that you rose from the dead, నాయన ప్రభు, నువ్వు తిరిగి మరణంలోంచి తిరిగి పునరుత్థానాన్ని లేచిన దేవుడు. that you love us dearly, నాయన ప్రభు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు. and that you offer us eternal life. మా కొరకు నిశ్చత్వమైన జీవితాన్ని మాకు అనుగ్రహించిన దేవుడు. We thank you, Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. that you reside in our hearts నాయన ప్రభు, నువ్వు మా జీవితాల మా హృదయాల్లో నాయన ఉండిపోమని అడుగుచున్నావు. to guide us and strengthen us, నాయన ప్రభు, మనల్ని నడిపించడానికి, బలపరచడానికి, to give us boldness to share our faith, మా యొక్క విశ్వాసంలో బలముగా మేము ఉండటానికి, and to give us a hope that surpasses anything this world can offer. నాయన ప్రభు, ఈ లోకంలో ఉన్నది ఏదైనా కానీ మీకు చేసేలా ఉన్నారు. Help us to become better disciples of Jesus Christ. అయ్యా, యేసుక్రీస్తు అనేటువంటి నీకు మేము మంచి శిష్యులుగా ఉండటానికి సహాయం చేయండి. And give the Father, the Son, and the Holy Ghost all the glory that they deserve. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మలో నీ నామం మహిమపరచబడులాగున. Anoint each person here. నాయన, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మీరు అభిషేకించమని Let అడుగుచున్నాను. them know your strength. నాయన ప్రభు, నీ బలము వాళ్ళకి తెలియాలి ప్రభు. Let them know your presence. నాయన ప్రభు, నీ సన్నిధి ఇక్కడ ఉందని వాళ్ళు తెలుసుకోవాలి. And most of all, let them know your perfect love. నాయన ప్రభు, నీ ఖచ్చిత యథార్థమైనటువంటి ప్రేమను బట్టి ఒకరు తెలుసుకోవాలి. We ask and pray all of this నాయన ప్రభు, ఇవన్నీ కూడా నీ నామమున అడుగుచు, in Jesus' precious name. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. As all God's people said, అందరూ కలిపి ఆమేన్ చెప్తాం. అందరూ కూడా Amen. Amen. Hallelujah. హల్లెలూయా. Thank